హలో గైస్, వెల్కమ్ టు ప్రణయటెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏందంటారా? ఎస్ గైస్, ఈరోజు టాపిక్ నీ కోసం, నా కోసం, మనందరి కోసం, ఈ వీడియో చూసే ప్రతి ఒక్క వ్యక్తి కోసమే ఈరోజు వీడియో అయితే మనం చేయడం జరిగింది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గైస్, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం డైలీ లైఫ్ లో ఈ యాప్ పక్కా ఒక్కసారన్నా వాడతాం. నేను గ్యారంటీ ఇస్తున్నా, పక్కా ఒక్కసారన్నా మనం వాడతాము. ఈ యాప్స్ నేను చెప్పే రెండు యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, దీని గురించి మొత్తం తెలుసుకోండి. ఇక మనని ఆపేటోడైతే ఎవడు ఉండడు మనని. ఎందుకంటే అందరు ప్రతి ఒక్క రోడ్ మీద పోతే రూల్స్ చెప్తుంటారు కదా, ఎవరైనా సరే మనకు రూల్ చెప్తుంటారు కదా. సో నేను చెప్తున్నా, ఈ వీడియో చూసుకోండి. ఈ వీడియో డీటెయిల్డ్ గా చూసి నేను ఎట్లా చెప్తున్నానో అట్లా ఫాలో అవ్వండి. దాని తర్వాత మీరే రూల్స్ చెప్పేటోనికి తిరిగి మళ్ళీ రూల్స్ చెప్పొచ్చు. ఎస్ గైస్, ఇలా ఫింగర్ చూపించుకుంటా రూల్స్ చెప్పొచ్చు. సో మీకోసమే నేను టూ బెస్ట్ యాప్స్ అయితే తీసుకొచ్చిన అనమాట. గవర్నమెంట్ లీగల్ అవి యాప్స్. సో ఆ యాప్స్ గురించి ఎలా యూజ్ చేయాలి, ఆ యాప్ ఏంది, ఆ యాప్ గురించి ఎట్లా ఏం కథ, యాప్ లో మనం ఏం చేయొచ్చు, సో మనకి ఎట్లాంటి యూస్ఫుల్ ఉంటుంది యాప్. నేను 100% చెప్తున్నా, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. ఓకేనా గైస్? సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఎస్ గైస్, ఫస్ట్ మనం మాట్లాడబోయేది బిఐఎస్ కేర్. ఎస్ గైస్, ఇక్కడ మీకు లోగో అనిపిస్తుంది కదా. సో ఆ యాప్ పేరు వచ్చేసి బిఎస్ఐ కేర్ అనమాట. బిఎస్ఐ కేర్ అంటే మనకు జనరల్ గా ఇందులో మనం యాప్ ఓపెన్ చేయగానే మనకు చాలా ఆర్ వెరిఫై, ఐఎస్ఓ సర్టిఫైడ్ వెరిఫై, గోల్డ్ వెరిఫై, నెక్స్ట్ ఇన్సూరెన్స్ వెరిఫై అని చాలా ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తుంటాయి కదా. సో ఫ్రెండ్స్, ఈ ఆప్షన్స్ ఏందంటారా? ఇప్పుడు మీకు ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తాను గైస్. మనం ఎగ్జాంపుల్ ఒక ఫోన్ కొంటాం అనుకోండి. ఒక ఫోన్ కొన్నప్పుడు దాని ఐఎంఈఐ నంబర్ కింద దాంట్లో ఆర్ వెరిఫై అని ఉంటది. అంటే ఆర్ రాసి ఉండి పక్కననేమో నంబర్స్ ఉంటది. సో ఈ నంబర్స్ ఏంది, ఎట్లుంటది? సో గాయస్, ఈ నంబర్లోనే మొత్తం ఆ ప్రాజెక్ట్ యొక్క జాతకం అనేది మొత్తం రాసి ఉంటది అనమాట. సో ఏందంటారా? ఇప్పుడు మనం ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ కొన్నాం, లైక్ చార్జర్ కానీ, లైక్ మొబైల్ కానీ, సపోజ్ స్మార్ట్ వాచెస్ కానీ, నేను చేతిలో పట్టుకున్న ఈ మైక్ కానీ, సో నేను వీడియో రికార్డ్ చేస్తున్న ఈ ఫోన్ కానీ, సో మనం ఇంట్లో పెట్టే ఫ్యాన్ కానీ, టీవీ కానీ, సో ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ అయినా సరే, నీ ఇంట్లో వాడుతున్న గ్యాస్ పైప్ అయిన ప్రొడక్ట్, ఆ గ్యాస్ పైప్ అయినా సరే గాయస్, దాని మీద కూడా ఆర్ నంబర్ వెరిఫై అని ఉంటది. నేను చెప్తున్నా, ఎప్పుడైనా చూడండి, అది జెన్యునా కాదా అని ఫస్ట్ తెలుసుకోండి. ఇప్పటి కాలంలో అయితే ఫ్రాడ్ అయితే చాలా జరుగుతుంది గాయస్. సో ఇట్లాంటి ఫ్రాడ్లతోనే మనము మనం కాపాడుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. సో ఇలాంటి ఫ్రాడ్స్ అయితే చాలా జరుగుతుంది. మీకోసమే సపరేట్ గా వీడియో అయితే చేయడం జరిగింది, హెల్ప్ఫుల్ గా ఉంటది. మన ఇంట్లో నడుస్తున్న గ్యాస్ పైప్ కూడా ఆర్ వెరిఫై నంబర్ ఉంటది. సో నేను పెట్టిన లైట్ కూడా ఆర్ వెరిఫై నంబర్ ఉంటది. సో ఆ నంబర్స్ మనం తీసుకొని మినిమం 6 to 7 నంబర్స్ ఉంటాయి అనమాట గాయస్. నేను కరెక్ట్ చూడలే. సో 6 to 7 నెంబర్స్ ఉంటది. మనం యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది ఆర్ వెరిఫై ఉంటది. దాని తర్వాత ఐఎస్ఓ సర్టిఫై లోగో ఉంటది అనమాట, ఎస్ లోగో ఉంటది కదా. సో మన ప్రొడక్ట్ మీద ఆర్ వెరిఫై నంబర్ అని ఉంటే మనం దాన్ని క్లిక్ చేసి, ఆర్ వెరిఫై నంబర్ మీద క్లిక్ చేసి, దానికి ఉన్న ఆర్ నంబర్ అంటే నేను కొట్టి చూపిస్తాను మీకు కావాలంటే, నా ఫోన్ది మనకు ఆర్ నంబర్ అని ఉంటది పక్కల. ఆ ఆర్ నంబర్ అని టైప్ చేయగానే ఆ ప్రొడక్ట్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఆ ప్రొడక్ట్ కంపెనీ పేరేంది, ఆ కంపెనీ ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్స్పోర్ట్ అయింది అనమాట, ఆ ప్రొడక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్స్పోర్ట్ అయింది, అది ఒరిజినలా కాదా. సో ఆ ప్రొడక్ట్ ఒక వారంటీ కూడా ఇంకా ఎన్ని రోజులు ఉంది కూడా మీకు దాంట్లో తెలిసిపోతుంది. నేను నిజంగా చెప్తున్నా, నేను ప్రస్తుతం నా ప్రైవేట్ గా నేను వాడుతున్న యాప్ నేను కొనే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే నేను ఇందులోనే చెక్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇదైతే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంటా డైలీ లైఫ్ లో. మనం చార్జెస్ గీజెస్, ఇంకోటి ఈ యాప్ లో మనకు డైలీ లైఫ్ బెనిఫిట్స్ ఏంటంటారా? మీరు గోల్డ్ గైస్, మనం చాలా షాప్లలో తిరుగుతుంటాం, మనం కొంచెం కొంచెం డౌట్ పడుతుంటాము, ఇది 18 క్యారెట్సా, 20 క్యారెట్సా, 24 క్యారెట్సా, జెన్యునా కాదా, సో ఈ షాప్ లైసెన్స్ జెన్యునా కాదా, మనకి ఇచ్చే గోల్డ్ జెన్యునా కాదా అని చాలా మంది డౌట్ పడుతున్నారు. 50లో 100లో 50 మెంబర్స్ అయితే డౌటే పడుతుంటారు. సో వాళ్ళ డౌట్ క్లారిఫై చేయడానికి నేను వచ్చేసిన అనమాట. సో మీరు కూడా టెన్షన్ తీసుకోకండి గాయ్. మనం కొనే ప్రతి ఒక్క గోల్డ్ కి దాని బ్యాక్ సైడ్ చైన్ అయినా సరే, ఇక్కడ కొండికి ఉంటుంది బ్యాక్ సైడ్. ఆ కొండి మీద ఒక నంబర్ ఉంటది, ఎక్కడైనా ఒక దిక్కు నంబర్ ఉంటది. ఆ నంబర్ తీసుకొని మనం ఇక్కడ గోల్డ్ వెరిఫై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫోన్ లో మీకు, ఆ గోల్డ్ వెరిఫై ఆప్షన్ లో మనం ఆ నంబర్ కానీ టైప్ చేస్తే, ఎస్ గైస్, ఆ గోల్డ్ వెరిఫై ఆప్షన్ లో మనము ఆ గోల్డ్ ఒక నంబర్ టైప్ చేస్తే మనకు ఆ గోల్డ్ ఆ జెన్యునా కాదా, అది ఎప్పుడు ఏమంటారు రెడీ అయింది, ఆ స్ట్రక్చర్ ఎప్పుడు రెడీ అయింది,
సో ఏ షాప్ లో అమ్ముతున్నాడు, షాప్ అని పేరు ఏంది, సో షాప్ పేరుతో సహా మనకు ఆ దాంట్లో లైసెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యాప్ బెనిఫిట్స్ అయితే నేను ఇది చెప్పేసిన గైస్. ఇంకోటి వెహికల్ ఇన్ఫో. ఎస్ గైస్, వెహికల్ ఇన్ఫో అన్నమాట. సో మనం డైలీ లైఫ్ లో మనం బైక్స్ అయితే నడుపుతుంటాం, కార్లు నడుపుతుంటాం. సో ఇవైతే మనకు రొటీన్ అయిపోయినాయి, మన ఒక అన్న తమ్ముళ్ళ లెక్క అయిపోయినాయి ఇవి కారు బైకులు కానీ ఏమైనా సరే. సో ఇప్పుడు మనం డైలీ లైఫ్ లో మనకి చలాన్లు కూడా పడుతుంటాయి అప్పుడప్పుడు. ఏం చేయకుండా సరే చలాన్లు కొడతారు. వాళ్ళతో ఏమంటే ఒక్కొక్కసారి మన రైట్స్ ఆకినా కూడా డిసాబిడెన్స్ అని మనకు ఫైన్ వేసేస్తారు. సో అలాంటివి కాకూడదు. సో మన వెహికల్ కి ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్ లో వెహికల్ కొననికి వెళ్తే ఆ వెహికల్ జెన్యూనా కాదా, ఆ వెహికల్ ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఆ రిజిస్ట్రేషన్ ఉందా లేదా, సో ఇవన్నీ తెలుసుకోవాలి. ఆ ఓనర్ పేరు ఏంది, సో వెహికల్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎప్పుడు బయటికి వచ్చింది, సో అవన్నీ మనం తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రోజుల్లో. సో ఈ యాప్ లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెహికల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి చెక్ చేసుకోవచ్చు, వెహికల్ మీద లోన్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు, మీకు కొత్త లోన్ కావాలా వద్దా, కొత్త లోన్ కూడా దీని మీద తీసుకోవచ్చు గైస్. నిజంగా చెప్తున్నా, కొంచెం ప్రాసెస్ ఉంటుంది, దాని గురించి ఒక సపరేట్ వీడియో చేద్దాం కానీ కావాలంటే కామెంట్ చేయండి, అప్పుడు నేను సపరేట్ వీడియో చేస్తా. సో మనం దీంట్లో లోన్ అనుకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు. ఇంకోటి స్పీడోమీటర్ ఆప్షన్ కూడా మనకి ఎక్స్ట్రా అవైలబుల్ ఉంటుంది ఇందులో. స్పీడోమీటర్ ఏం చేస్తారంటే మనకు కొన్ని బండిలలో స్పీడోమీటర్ పనిచేయదు, సో మనం స్పీడోమీటర్ పెట్టుకొని మనం అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకోటి గైస్, మన అందరికి యూస్ఫుల్, ఎస్పెషల్లీ మన యూత్ కి చాలా యూస్ఫుల్ ఏందంటారా, ట్రాఫిక్ రూల్స్ సెక్షన్స్ అండ్ లా. ఎస్ గైస్, మన ట్రాఫిక్ రూల్స్ సెక్షన్స్ అండ్ లా అయితే చాలా అవసరం ఈ కాలంలో. ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే మనకు లేనిపోని చలాన్ వేసి చాలా కొట్టేస్తారు. మొన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది నాతోటి. సో అది చెప్తున్నాను, నేను ఏం చెయ్యను, నా ఎలాంటి మిస్టేక్ లేకున్నా కానీ సరే నాకు ఫైన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో దీనికోసమే నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీతో కూడా ఇలా కావద్దు, సో మా వాళ్ళు కూడా ఇలా కావద్దని నేను వీడియో చేస్తున్నాను అనమాట. సో మనకి లాస్ట్ లో మనకి యాప్ లో ఏముంటుంది తెలుసా గైస్, లాస్ట్ మనకి యాప్ లో వెహికల్ ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ ఛానల్స్ అని ఉంటుంది. మనకు ట్రాఫిక్ ఛానల్ అంటే మనకు ఛానల్స్ వాళ్ళు ఏమేమి ఇస్తారు కదా చలాను, సో అవి మనకు ఉంటాయి అనమాట. సో చలాన్లో మనకు రాంగ్ రూట్ వెళ్తే యాక్సిడెంట్ ఎంత, రఫ్ డ్రైవింగ్ పోతే ఎంత, సో అవన్నీ మనకు ఉంటాయి అనమాట. డిసాబిడెన్స్ చేస్తే ఎంత, సో అవన్నీ ఎంత మనకు అమౌంట్ అయితే వేయడం జరుగుతుందో అవి మనకు అక్కడ రాసి ఉంటుంది కరెక్ట్ గా. గాయస్ ఇప్పటి నుంచి మీరు ఫాలో కండి. ఒకటే మాట ఏందంటారా, మీరు కానీ బయటికి వెళ్ళేటప్పుడు మీ తప్పు ఉంటే, మీరు రాంగ్ రూట్ వెళ్ళినా సరే, హెల్మెట్ లేకుండా వెళ్ళినా సరే మీకు ఫైన్ కొట్టడం అయితే పక్కా, ఏదైతే కన్ఫామ్. మీరు ఏమనుకోండి, మీరు సార్ నా తప్పు అయిపోయిందని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వదులుతారు, లేకుంటే ఫైన్ కొడతారు. సో దానికైతే మీరు డిసగ్రీ కాకండి. కాకపోతే మీరు చేసిన తప్పుకి ఆ ఫైన్ వేయక కాక ఇంకో ఫైన్ ఎక్స్ట్రా యాడ్ చేసిర్రంటే అప్పుడు మీరు సెక్షన్స్ మాట్లాడొచ్చు గాయస్. నేను నిజంగా చెప్తున్నా, అప్పుడు సెక్షన్ మాట్లాడొచ్చు. ఎందుకంటే నేను నా కళ్ళతో చూసినా, నాతో జరిగింది ఇట్లా. నేను చేసిన తప్పుకి నేను రాంగ్ రూట్ వెళ్ళాను కాబట్టి నాకు రాంగ్ రూట్ కి 200 రూపీస్ ఫైన్ ఉంటే వాళ్ళతో నేను జస్ట్ సార్ అని మాట్లాడినందుకు డిసాబిడియన్స్ అని వేసి నన్ను 500 రూపీస్, టోటల్ 700 రూపీస్ ఆఫ్ ఫైన్ నాకు వేసారనమాట. ఎస్ గైస్, సో ఇలాంటి మీతో కూడా జరగొద్దు. ఎప్పుడైనా కానీ ఆఫీసర్స్ కి రిటర్న్ మాట్లాడొద్దు, చేయి చూపించొద్దు. మీ సెక్షన్స్, మీ రూల్స్ ప్రకారంగా మీరు మాట్లాడితే గవర్నమెంట్ మనకు ప్రతి దాంతో మనకైతే సపోర్ట్ కలుగుతుంది. సో మనం వెహికల్ ఇన్ఫో యాప్ తోనైతే మనం ఈ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోవచ్చు. ఎస్ గైస్, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు కదా, షేర్ కూడా చేస్తలేరు, సో చేయండి గైస్. మీ సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఒక మోటివేషన్ అనమాట, ఒక మోటివేషన్ అయితే మాకు వస్తుంది. సో మీ సబ్స్క్రైబ్ కోసమే వెయిటింగ్, ఎందుకంటే ఛానల్ ఇంకా మానిటైజేషన్లోనే ఉంది. సో మానిటైజేషన్ కావాలి. అప్పటి వరకు బాయ్, జై హింద్.